హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో నేను ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఇలాంటి రెసిపీస్ ఏమైనా మీకేమైనా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇలాంటి మీకు ఎన్నో రెసిపీస్ పంపిస్తాను. ఈరోజు నేను చేస్తున్న కాకరకాయ ఫ్రై వస్తే అస్సలు చేదనే మాటే ఉండదండి. 100% చెప్తున్నా, చేదు ఎలా మీ ముందే 100% నేను చేదు రిమూవ్ చేసేది చూపిస్తాను మీకు. ముందుగా తొక్క తీసేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి మనం ముందుగా సన్న ఇలా చూస్తున్నాం కదా, ఇలాంటి పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత గట్టిగా మనం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న చేదు అనేది అంతా మనం రిమూవ్ అయిపోతుంది. ఎంత చేదు ఉంటుందో చూడండి. చూసారా, ఇలా వాటర్ కంటైనర్స్ వస్తుందో అది వాటర్ లాగా చేదు అనేది బయటకు రిమూవ్ అయిపోతుంది అనమాట. చూడండి, అలా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ వేసేసి మనం క్లోజ్ చేసి ఒక 5 minutes పెట్టేయాలి. ఒక 5 minutes ప్లేట్ క్లోజ్ చేసేసి పెట్టేయాలి. ఒక మిక్సీ జార్లోకి 4 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు. మనకి ఎక్కువ ఉల్లిపాయలు కావాలి కాబట్టి ఇందులో గ్రేవీలకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ కారం, హోమ్ మేడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పెట్టుకోవాలి. వాటరే వేయకూడదు, ఆనియన్స్ వాటర్ ఉంటుంది కాబట్టి ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఇందులోకి ఆయిల్ ఎక్కువ వేయాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుందంటమాట. వాటర్ అనేది యాడ్ చేయకూడదు, ఆయిల్లోనే అది రోస్ట్ అవ్వాలి. నేను వచ్చి 5 tablespoon ఆయిల్ వేసాను. మరియు మళ్ళీ కొద్దిగా రోస్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తూ మనం మిక్స్ చేసుకుంటుంటాం. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసి మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా, చేదు అనేది ఇలా వాటర్ కంటైనర్లో వస్తుంది. చేదు మొత్తం గట్టిగా ఇలా పిండేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. అదే చేదు అనమాట. అది టైట్గా మనము పిండేస్తే మొత్తం చేదు అనేది అంతా మొత్తం బయట వచ్చేస్తుంది. తీసి ఒక పక్కలో పెట్టుకోవాలి. చేదంతా పిండేశాక ఇంకొకసారి వాటర్లో బాగా వాష్ చేసుకొని మనము ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము ఆయిల్లోకి, అందులోకి కాకరకాయ అనేది వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయాలి. అది కొద్దిగా రోస్ట్ అయ్యాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది అందులోకి ఉల్లిపాయ కారాన్ని అందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక మూత వేసి క్లోజ్ చేసేసి బాగా ఉడికించుకోవాలి. మనకు అందులో అడుగు పట్టేస్తుంటుంది కాబట్టి మనం మిస్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. మనకి కొద్దిగా ఆయిల్ కావాలంటే వేసుకొని కలుపుకోవచ్చు. ఒక 10 minutes అయ్యాక బాగా ఉడుకుతుంది, అందులోనే కాయ ఉడికిపోతుంది కాబట్టి బాగా ఉడుకు పెట్టుకోవాలి. 10 minutes కావాలి. అండ్ లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. మనకి అన్నీ టేస్ట్ కావాలి అనుకుంటే, ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే, అస్సలు చేదు అనేది ఉండకూడదు అనుకుంటే మనము బెల్లం కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి ఉల్లిపాయ కాకరకాయ ఫ్రై రెడీ. చేయండి, మీరు ఇంట్లో చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కన్నా నా వీడియోకి లైక్ చేయండి. చూసారా ఎంత యమ్మీగా ఉంటుందో. వేడి వేడి అన్నంలోకి కాకరకాయ ముద్ద వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే వాహ్. థ్యాంక్ యూ.